మురళీ గౌడ్ గారి ఇంటి మీద టిఆర్ఎస్ పార్టీ గుండాలు విచక్షణారహితంగా దాడి చేసిన విషయం, వారిని వాళ్ళ కుటుంబాన్ని చంపే ప్రయత్నం చేసిన విషయం దారుణమైన సంఘటన తెలంగాణ సమాజం మొత్తం చూసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అది అవగాహన, అకలున్నోళ్ళు, తెలివినోళ్ళు, బుద్ధినోళ్ళు, జ్ఞానం ఉన్నోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఫాల్తు రాజకీయాలు చేసేవాడికి ఎవరికి తెలియదు. అది ఫాల్తు బుద్ధులకి ఎవరికి తెలియదు. అటువంటి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత చాలా క్లియర్ గా చాలా సందర్భాల్లో స్పష్టం చేసినాను. మా పార్టీ కార్యకర్తలకు, ఇతర పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా బరిదెగించి బలిపక్షి కండకావరం తలకాకెక్కిన టీఆర్ఎస్ పార్టీలు కూడా చెప్పిన, ఇండ్ల మీద దాడి చేయడం తప్పు. మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా వేరే పార్టీ నాయకులు ఇంట్లో దాడి చేస్తే నేను యాక్షన్ తీసుకుంటా చెప్పిన. రాజకీయాలకు కుటుంబ సభ్యులకు సంబంధం లేదు. రాజకీయాలతో సంబంధం లేని కుటుంబ సభ్యులకు రాజకీయాలకు సంబంధం లేదు. మీరు చేసుకోవాలనుకుంటే, కుట్టాలనుకుంటే విమర్శలు, ప్రతి విమర్శలు చేయండి, సంబంధిత నాయకులతో కొట్లాడండి. కానీ బల్పెక్కి బాగా దాగి డ్రగ్స్ తీసుకున్నారా, మంది తాగిరిగా డ్రగ్స్ ఇస్తారు వచ్చు. వాళ్ళ దగ్గర మందు దొరికేది ఈ మధ్యలో. మందు షార్ట్ డ్రగ్స్ ఎప్పుడప్పుడు దొరుకుతున్నాయి. అలవాటు ఏం చేస్తాడు, డ్రగ్స్ ఇచ్చిన అలవాటు చేస్తాడు. అందుకే ఆ తిరిగటంలో కుటుంబ సభ్యులకి నేను అప్పీల్ చేస్తున్నా, మీ పిల్లల్ని జాగ్రత్త ఉంచుకోరు. ఎవరో దాడి చేసారో వాళ్ళు డ్రగ్స్ తీసుకుని వచ్చినా, మందు తాగిచ్చినా టెస్ట్ చేయాలి. ఫస్ట్ ఇచ్చేటోడు మందు పోసినా డ్రగ్స్ ఇచ్చినా తెలియదు. మరి ఇండ్ల మీద దాడి చేయడాన్ని ప్రతిసారి వ్యతిరేకిస్తాను. నేను మా పార్టీ కార్యకర్తలైనా వ్యతిరేకిస్తా, ఇతర పార్టీ నాయకులు కూడా అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసిన. మీరు బయట నుంచి రాలేస్తే ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పసిపిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, అనారోగ్యవంతులు ఉంటారు. బయట నుంచి రాలేసి తెలియదు, తలగకూడని స్థలంలో తలిగితే చచ్చిపోతారు, అనేక ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యులకు ఏం సంబంధం అని చెప్పి అనేక సందర్భాలు చెప్పండి. నేను అయినప్పుడు కూడా బాగా బలిపెక్కి తప్పుకోనికి అధికారం ఉందని చెప్పి కండకావరం బాగా, అంటే ఎన్ని రోజులు ఉంటారో నాకు అర్థమైతే లేదు. ఇంకా 3 నెలలే ఉండేది. మురళీ గౌడ్ గారు మీ మీద ఆరోపణ చేసాడు. చేసినప్పుడు నువ్వు సత్యపూస అయితే ఏం చేయాలి? నువ్వు మళ్ళీ ఆరోపణ కాదు తప్పు అని చెప్పి నువ్వు ఇంకా ఆరోపణ చేయి. ప్రజలు గుర్తిస్తారు ఏ ఆరోపణ కరెక్టు, ఎవరు నిజాయితీ పరురు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, ప్రజా అభిమానం ఎవరికి ఉంది, ప్రజల మద్దతు ఎవరికి ఉంది, ఎవరో డ్రగ్స్ తీసుకుంటారు, ఎవరో డ్రగ్స్ కేసులో ఉన్నారు, ఎవరో కబ్జాలు చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు ఎవరైందనేది. అది చేత కాకుండా తాగిచ్చి డ్రగ్స్ ఇచ్చి ఇవాళ ఈ పసిపిల్లలు ఇంకా రా బాబు, ఈ పసిపిల్లలు ఉన్నారు, మీరు ఇళ్ల మీద దాడి చేశారు, ఇండ్లకు వచ్చి దాడి చేశారు, రాళ్లతో కొట్టారు. ఈ పసిపిల్లలకి ఏం సంబంధం? వాళ్ళ నాయన రిటైర్డ్ టీచరు, వాళ్ళ నాయనకి ఏం సంబంధం? వీళ్ళ భార్య పిల్లలకి ఏం సంబంధం? ఈ ఇంటికి ఏం సంబంధం? నాకు అర్థం కాలే. రేపు ఒక్కసారి ఎవరైతే దాడి చేసిన ఫాల్తుగాళ్ళు పోయి ఈ వీడియో మీ ఇంట్లో మీ భార్య పిల్లలకు చూపెట్టారు. ఒకసారి మేము పోయి బాగా తాగినాం, బలిసి బాగా తాగినాం, ఎవడో తాగిచ్చిండు, మాకు డ్రగ్స్ ఇచ్చిండు, తాగిస్తే పోయి పైసలు ఇస్తే పోయి ఇవాళ మురళీ గౌడ్ గారి ఇంటి మీద దాడి చేసినాం, పొట్టు పలగొట్టినాం, వాళ్ళ చిన్న పిల్లలు కూడా దాడి చేసే ప్రయత్నం చేసినాం, వాళ్ళని కూడా చంపే ప్రయత్నం చేసినాం, మేము చాలా ఘనకార్యం చేస్తామని చెప్పి పోయి మీ భార్య పిల్లలు చెప్పుకోరు. సార్ చెప్పు చిప్పుడు కొడతారు మిమ్మల్ని. ఇంట్లో తిని కూడా పెట్టారు, చీత్తుకొని బయటికి కొడతారు మీకు. ఈ పిల్లలకేమైనా జరిగితే ఎవరు బాధ్యత? ఈ పిల్లలకేం సంబంధం? రాజకీయాలతో పిల్లలకేం సంబంధం? ఒక్కసారి దాడి చేసిన వ్యక్తులు, దాడి చేయించినటువంటి వ్యక్తులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒకసారి వీళ్ళకేమైనా సంబంధమా? తల ఊడని స్థలంలో వాళ్ళు తలితే, వాళ్ళ తలలు వెళ్తే వీళ్ళ పసిపిల్లల పరిస్థితి ఏంది? ఎవరు ఆదుకుంటారు? వాళ్ళ భవిష్యత్తు నాశనం అయితే ఎవరు ఇలా ఆలోచించాలి ఆ విషయంలో? ఇది కరెక్టా?
ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఈ రోజు మీరు చెప్పిన మాటలు విన్న తర్వాతనైనా మీ లోపల మార్పు వస్తుందని కొంచెం ఆలోచిస్తున్నాను, నమ్ముతున్నా. దాడి చేసిన వ్యక్తులకు కొంచెం మీ లోపల మార్పు, మానవత్వం మీకుంటే, మీ లోపల మానవత్వం ఉంటే ఎవడైతే దాడి చేయమన్నాడో పోయి వానికి గల్లబట్టి అడుగురు పోయి. ఫాల్తుగా మమ్మల్ని దాడి చేయమన్నావు, తాగించినావు, పోయి దాడులు చేస్తే ఇవాళ అందరు చెప్తున్నారు పసిపిల్లలకు దెబ్బలు తగిలితే ఎవరు బాధ్యత అని చెప్పి మా కుటుంబ సభ్యులే ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పు అని చెప్పి ఎవరు దాడి చేయమన్నాడో వాళ్ళు అడగండి, ఫస్ట్ గల్లబట్టి అడగండి. మీకు మానవత్వం ఉంటే. దాడి చేసిన మానవత్వం లేదు, ఉండదు ఆయన మైకంలో ఉండదు, ఆయన ఈ సోయిలో ఉంటాడు పాపం. కొంచెం సిగ్గుండాలి, అక్కలు ఉండాలి కొంచెం. ఇళ్ళ మీద దాడి చేసే కల్చర్ ఏంది నాకు అర్థం కాలేదు. ఇంకా పసిపిల్లలు బాగా చేశారు, డోర్ వల కొడతారు. ఓడి దాని వీడియో చూసినా పెట్రోల్ దే నీ నేసి గాలి పడితే తెలుస్తుంది బిడ్డ, ఇంకా డోర్లో ఉంటారు. ఇక పోలీసు వాళ్ళు నేను వీడియో చూసిన, వాళ్ళు రాకముందే పోలీసు వాళ్ళు ఉన్నారు, రాకముందే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక పోలీసు అధికారులు దాడి చేస్తారో ముందే తెలుసట వాళ్ళకు. మరి దాడి చేస్తారో ముందే తెలిస్తే మీరు ఏం చేయాలి? దాడి చేస్తారా? యువకైనా వచ్చి నన్ను కూడా కొట్టినాడు, నిన్ను కొడితే ఏం చేయాలి? 353 కేసు పెట్టాలి, 40 కేసు పెట్టాలి. పెట్టారా? మరి నిన్న కూడా పెట్టినట్టు ఇక్కడ ఏదో వాళ్ళు అనుకుంటారు కదా, 353 పెట్టారు. 353 అక్కడ సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని కొట్టిర్రు అని చెప్తున్నారు. పోలీసు వాళ్ళని కొట్టే స్థాయికి టీఆర్ఎస్ వస్తే, పడే స్థాయికి పోలీసు వాళ్ళు ఉంటే చట్టాన్ని ఎవరు కాపాడాలి? ఇద్దరే కానిస్టేబుల్ చూసిన వీడు, ఇద్దరే కానిస్టేబుల్. ఆ సిఐ గారు ఎస్ఐ గారు బయట జీబులో వస్తున్నాడు. దాడి చేస్తారని తెలుసు మీకు, దాడి చేస్తారని తెలిసి దాడి చేస్తున్నటువంటి వ్యక్తులను నిరోధించలేని పరిస్థితిలో, నిలువరించలేని పరిస్థితిలో మీరుంటే చాతగాని వాళ్ళు మీరు పోలీసు వాళ్ళు. ఇక్కడనే పోలీసు వాళ్ళు చాతగాని వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి. మీరు డ్యూటీ చేసే అర్హతలు ప్రజలను కాపాడున్నాడు పోలీస్ అధికారి కానే కాదు, పోలీస్ కానే కాదు. నిజమైన పోలీస్ ఆఫీసర్స్, నిజమైన పోలీస్ సిబ్బంది అయితే ప్రజలను కాపాడడానికి ధైర్యంగా కొట్లాడతారు. ఒకప్పుడు నక్సలైట్లను ఎదిరించి ప్రాణత్యాగం చేసినటువంటి ఆ పోలీస్ వీరులను గుర్తుంచుకోరు. ఒక్కసారి కళ్ళలో ఊహించుకోరు. కుటుంబ పోషణ కోసం డ్యూటీ చేసుకుంటూ ఆ బాధ్యతను గుర్తించి నక్సలైట్లు చంపే ప్రయత్నం చంపుతారని తెలిసి కూడా బుల్లెట్లకు ఎదురొడ్డి పోరాడే పోలీస్ అమర వీరులను ఇప్పుడున్న పోలీస్ సిబ్బంది, ఇప్పుడున్న పోలీస్ అధికారులు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అప్పుడు ధైర్యం వస్తుంది మీకు. దాడి చేస్తారని తెలిసి, తాగొస్తారని తెలిసి మురళీగౌడ్ గారు ఇంటికి రాకముందే పోలీసు వాళ్ళు ఉండి మరి కాపాడలేకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళు దాడి చేస్తుంటే చూస్తూ ఏదో అక్కడక్కడ అడ్డుకున్నట్టు వీడియోలు తీసుకుని మేమే అడ్డుకున్నాం అని చెప్పి ప్రయత్నం చేయడం, ఇది ఈ జిల్లాలో పోలీసు వాళ్ళు చేతనావస్థలో చాతాగంతలో ఉన్నది స్పష్టమైంది. అలా ఈ వీడియో చూసాక ఈ జిల్లాలో పోలీసు యంత్రాంగం మీద, పోలీస్ వ్యవస్థ మీద సామాన్య ప్రజలకు అసలే నమ్మకం ఉన్నది. క్రిమినల్స్ కి ఏముంటది? ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా దొంగతనాలు చేయొచ్చు, లంగదంద చేయొచ్చు, లఫంగ దందాలు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు అని చెప్పి క్రిమినల్స్ కు ఒక మంచి అవకాశం ఇది. ఇతర జిల్లాల్లో క్రిమినల్స్ కూడా ఇడికి వచ్చి ఏమన్నా వేసుకోవచ్చు. ఈ జిల్లాలో ఒక బీఆర్ఎస్ నాయకుడికి వాటా ఇస్తే చాలు, ఒక బీఆర్ఎస్ నాయకుడికి ఆశీర్వాదం ఉంటుంది చాలు, ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇలా క్రిమినల్స్ ను ప్రోత్సహించే విధంగా ఇలా పోలీస్ అధికార యంత్రం ఇక్కడ వివరిస్తున్నది. ఫస్ట్ అక్కడున్న పోలీస్ అధికారులు ఫస్ట్ సస్పెండ్ చేయాలి. జిల్లా అధికారులు మీ పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కుదరాలంటే ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ గుండాలను నిలువరించలేకపోయినటువంటి పోలీస్ అధికారుల మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే పోలీస్ వ్యవస్థ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద సామాన్య ప్రజలకు నమ్మకం ఉంటుందన్న విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తించాలి. మీ పోలీసుల మీద దాడి చేయించుకున్నారంటే మీరు ఎందుకు కేసు పెట్టలేదో అంటే మేము దాడిలో కూడా భరిస్తామన్నట. బీఆర్ఎస్ కొట్టినా ఉంచినా చేయనా మేము బట్టి భరిస్తామన్నట. కింది స్థాయి సిబ్బంది బాధపడుతున్నారు. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్స్ అందరూ లూప్లలో పోతున్నారు. ఈ గవర్నమెంట్ లో వాడు ఫాల్ట్ గాడు వాడు వీడు లెటర్ రాస్తే మేము కష్టపడి చదువుకున్నాం, మేము కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నాం, మాకు పోస్టింగ్ కావాలంటే ఇక్కడ వాడు వీడు ఫాల్ట్ గాడు లెటర్ ఇస్తే మాకు పోస్టింగ్ లా ఈ గవర్నమెంట్ లో పనిచేయమని చెప్పి అందరు లూప్లలో పోతున్నారు. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చాలా మంది కూడా. లాస్ట్ ఏం చేసారు? ఏదో ఒక్క 40,000 సెక్షన్ పెట్టిర్రు,
2 అత్తారింటికి పంపించాలి ఇక రేపు బయటకు వస్తారు. ఇంతకుముందు ఏం సంబంధం లేకుండా 3 hours ఒకటి SC/ST కేసు పెట్టారు. వాళ్ళ డ్రైవర్ చనిపోయాడు. వాళ్ళకు ఒక అనుమానం ఉంది ఇది హత్య అని చెప్పి. ఒకనేమో మంద అయినప్పుడు నువ్వు అప్రూవ్ చేసేది మంద అయింది ఎవరు చెప్పాలి? మంద డ్రింక్ చేసి మోటార్ సైకిల్ పడ్డాడని చెప్పి ఎవరు చెప్పాలి? నువ్వేం చెప్తావు? మీకేం సంబంధం? వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు మాకు ఇది హత్యగా మాకు అనుమానం ఉందన్నప్పుడు నువ్వు ఆ దిశగా విచారణ చేసి కేసు ఎఫ్ఐఆర్ చేసి ఆ దిశగా విచారణ చేస్తావా? నువ్వే క్లారిటీ నువ్వే ఏం లేకుండా సంజయ్ చేస్తావా? నువ్వు ఏం లేదని చెప్పని తీయాలి. ఇప్పుడు దాని కూడా విచారణ జరపాలి. కొన్ని రోజులు నడుస్తుంది మీ బిడ్డ, కొన్ని రోజులు నడుస్తుంది నడవని, ఇంకా 3 నెలలు 4 నెలలు నడుస్తుంది కావచ్చు. తర్వాత కేలికత దుకాణం పని అన్ని బయటికి వెళ్తాయి. ఇవన్నీ వట్టి పోతాయి. ఇవన్నీ ఎవరు లేనప్పుడు వచ్చి శాతగనం లెక్క మగతనం లేనో లెక్క వచ్చి కుటుంబ సభ్యుల దాడి చేయడాన్ని పిరికితనం అంటారు. శాతగానుడు చేసే పనులు అవన్నీ కూడా ఇళ్ళ మీద దాడి చేసేది ఏ పార్టీ కార్యకర్తలైనప్పుడు కూడా. ఒక్కసారి మీ భార్య పిల్లలు పోయి అడగాలి, దాడి చేయించుకుని అడగాలి. ఈ పిల్లలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారో ఒక్కసారి అడగాలి. అడిగితే అప్పుడు మీకు వస్తుంది, కనీసం సిగ్గు వస్తుంది. కనీసం ఆ కుటుంబ సభ్యులు అప్పుడు చేస్తారు. మీ పిల్లలను మార్చుకొని కొంచెమన్నా మీ బిడ్డ మీ ఎవరైతే దాడి చేసారో ఆ కుటుంబ సభ్యులు చాలా మంచోళ్ళు. వాళ్ళకి విషయం తెలియకపోవచ్చు. ఈ పిల్లల మీద దాడి చేసే ప్రయత్నం, పిల్లలను చంపే ప్రయత్నం చేయడం, కుటుంబ సభ్యులను చంపే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టో దాడి చేసిన వ్యక్తులకు కుటుంబ సభ్యులు ఒక్కసారి వాళ్ళని ప్రశ్నించండి. ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించే విధంగా వాళ్ళు మార్పు జరిగే విధంగా చూడండి. అట్లా చెప్తే ఏంటంటే బెదర్చి పెట్టి ప్రజల పబ్లిక్ అంతా రోడ్ల మీద రాళ్ళు చెప్పుతో కొడతారు, బయటకు రావడం ఉరికిస్తారు. అటువంటి పరిస్థితి పక్కా వస్తుంది. అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి. పోలీసులు బీఆర్ఎస్ దాడి చేస్తున్నారు, కబ్జాలు చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.